హాయ్ హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో రౌండ్ మెడకి కట్ వర్క్ లేస్ అనేది ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దామండి. కట్ వర్క్ లేస్ తీసుకునేటప్పుడు మనకి సైడ్ నుంచి లేస్ పక్క నుంచి అయితే ఇలా నెట్ క్లాత్ అనేది ఉంటుందన్నమాట. 1 ఇంచ్ వెడల్పుతో మనం కొంచెం క్లాత్ అయితే కట్ చేసుకోవాలి. నెట్ క్లాత్ అనేది ఇలాగ చిన్నగా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నేను చూపించిన విధంగా అయితే లేస్ని రివర్స్ చేసుకుంటూ ఈ విధంగా అయితే స్టిచ్ చేసుకోవాలి. నేను ఈ బ్లౌజ్ అనేది రౌండ్ మెడ్ పెట్టానండి. రౌండ్ మెడ్ పెట్టి ఇలా లైనింగ్ని అయితే రివర్స్ చేసుకుంటూ ఇలా అయితే స్టిచ్ చేశాను. ఇలా స్టిచ్ చేసుకున్న బ్లౌజ్ పైన ఇలా కట్ వర్క్ లేస్ని రివర్స్గా పెట్టుకుంటూ చాలా నెమ్మదిగా స్టిచ్ చేసుకోవాలి. లేస్ పైన అసలు స్టిచ్ పడకూడదండి. అక్కడ స్టోన్స్ అలాగ పూసలా ఉంటాయి కదా, వాటిపైన స్టిచ్ పడకుండా చాలా నెమ్మదిగా అయితే స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకోవడం కోసం మనకి సింగిల్ పాదాన్ని అయితే యూజ్ చేయాలన్నమాట. చాలా నెమ్మదిగా ఇలా స్టిచ్ చేసుకోవాలి. కొత్తగా టైలరింగ్ నేర్చుకున్న వారు సింగిల్ పాదంతో స్టిచ్ చేసుకుంటే చాలా నీట్గా అయితే వస్తుంది. ఇలా లేస్ స్టిచ్ చేసేటప్పుడు అస్సలు సాగదీయకుండా చాలా నెమ్మదిగా అయితే స్టిచ్ చేయాలి. బ్లౌజ్ మొత్తము కంప్లీట్ అయిన తర్వాత అయితే ఈ లేస్ అనేది నేను స్టిచ్ చేస్తున్నాను. అదేవిధంగా హ్యాండ్స్ కూడా స్టిచ్ చేస్తున్నానండి. అంటే ఇలా హ్యాండ్స్ దగ్గర స్టిచ్ చేసేటప్పుడు మెడ దగ్గర అసలు సాగదీయకుండా చాలా నెమ్మదిగా అయితే స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకొని క్లాత్ మనము రివర్స్లో అయితే స్టిచ్ చేసుకున్నాం కదా, ఇప్పుడు లేస్ని అయితే ఇలా రైట్ వైపుకి ఇలా తిప్పుకుంటూ ఈ విధంగా అయితే వస్తుందన్నమాట. దీని చివరిలో అయితే ఒక్కొక్క స్టిచ్ అనేది వేసుకోవాలండి అక్కడక్కడ. అంటే మిషన్ పైన కాకుండా మనము సూది దారంతో అయితే స్టిచ్ చేసుకోవాలి. అప్పుడే ఈ లేసు ఇలా పైకి లేవకుండా చాలా నీట్గా అయితే వస్తుందండి. ఇప్పుడు నేను ఎలా స్టిచ్ చేస్తానన్నది వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. నచ్చింది అనుకుంటే లైక్ చేయండి. మనం ఇప్పుడు లేసు అలాగే బ్లౌజు సేమ్ కలర్ ఉంది కాబట్టి సేమ్ కలర్ దారాన్ని అయితే తీసుకున్నాను. అంటే లేస్ ఏ కలర్ ఉంటే దారం అదే తీసుకోవాలండి. లేకుంటే దారం అనేది మనకి పైకి కనిపిస్తుంది కాబట్టి నీట్గా ఉండదన్నమాట. ఫినిషింగ్ అనేది బాగుండదు. అందుకని చెప్పి ఈ విధంగా అయితే సేమ్ కలర్ దారాన్ని అయితే తీసుకోవాలి. ఫస్ట్ మనము స్టార్టింగ్ దగ్గర అయితే ముందు చిన్నగా 4-5 కుట్టుల వరకు వేసుకుంటూ ఈ విధంగా అయితే నేను చూపించిన విధంగా స్టిచ్ చేసుకోవాలండి. ఇక్కడ చిన్న చిన్నగా పూసలా ఉన్నాయి కదా, వాటిపైన ఇలా స్టిచ్ పడకుండా చాలా నీట్గా అయితే స్టిచ్ చేసుకోవాలి. మళ్ళీ బ్లౌజ్ని రివర్స్ తిప్పుకుంటూ అక్కడ సూదిని ఇలా 2-3 సార్లు తిప్పుకుంటూ ఇలా వేసుకోవడం వల్ల లేస్ అనేది ఊడిపోకుండా ఉంటుంది. ఇక్కడ మనము పిన్ ఎంత పెట్టుకుంటాం కదా, దానికి కూడా గుచ్చుకోకుండా ఊడిపోదన్నమాట. అందుకని చెప్పి ఈ విధంగా అయితే రివర్స్ చేసుకుంటూ కొంచెం గట్టిగా అయితే స్టిచ్ చేసుకోవాలండి. దగ్గర నుంచి కూడా చూపిస్తున్నాను. ఈ విధంగా అయితే చాలా నీట్గా నెమ్మదిగా స్టిచ్ చేసుకోవాలి. ఒక్కొక్కసారి ఇలా స్టిచ్ చేసేటప్పుడు ఈ పూసలు అనేవి ఊడిపోతూ ఉంటాయి. అలా ఊడిపోకుండా నీట్గా చూసుకుంటూ ఈ విధంగా అయితే స్టిచ్ చేసుకోవాలండి. సేమ్ ఇదే విధంగా హ్యాండ్స్ దగ్గర కూడా స్టిచ్ చేశాను. అంటే లేస్ని రివర్స్ పెట్టి మళ్ళీ దానిపైన కూడా చూసారా ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఏమాత్రం కూడా పైకి లేవకుండా చాలా నీట్గా అయితే వస్తుందన్నమాట. మొత్తము స్టిచ్చింగ్ కంప్లీట్ అయిన తర్వాత బ్లౌజ్ అనేది ఏ విధంగా ఉందో చూపిస్తాను చూడండి. నేను ఫ్రంట్ వైపు వరకు కూడా స్టిచ్ చేశాను. ఈ విధంగా లోపల నుంచి కూడా నీట్ ఫినిషింగ్తో వస్తుంది. ఎక్కడ కూడా మనకి దారాలు అనేవి లాగితే ఊడిపోకుండా చాలా నీట్గా వస్తాయి. సేమ్ అదేవిధంగా హ్యాండ్స్ దగ్గర కూడా చాలా నీట్ ఫినిషింగ్తో అయితే స్టిచ్ చేశాను. నాకైతే చాలా బాగా నచ్చింది. గోల్డెన్ బ్లౌజ్లో ఇలా కట్ వర్క్ లేస్ వేసుకుంటే ఇలా స్టిచ్ చేసి డిజైన్ చేయడం వల్ల చాలా నీట్గా ఉంటుంది. అన్ని రకాల శారీస్ మీద కూడా ఇది వేసుకోవచ్చు. చాలా బాగుంటుందండి. మీరు కూడా ఇలా కట్ వర్క్ లేస్తో స్టిచ్ చేయాలంటే ఇలా ట్రై చేయండి. చాలా నీట్గా అయితే వస్తుంది. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటే లైక్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.